నాకింత ప్రోత్సాహ నందము గల్గుట కేకర్త గణమైన హేతువైయుండు నాకు గలయున్నత కరణమే నాదుడగును నేను మురియు శ్రీకరం బగునామేది సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట కేకర్త గణమైన హేతువైయుండు ఎవరు నా భక్తికి హితమైన పునాది ఎవరు నా కంఠంబు నిత్యం పాటలతో ఎవరు నా పాపముల భారము నెట్టుకొని దేవునికి నాకు చివరకు స్నేహంబు కలిపిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట కేకర్త గణమైన హేతువైయుండు ఎవరు నా శత్రువు నిదిరించి గెలిచిరి ఎవరు నా శోకంబు నిగురాగొట్టిరి ఎవరు నా హృదయంబు బార్చును నీచి సేరా తీర్చి మనసు చివుకు మనుగాయంబు మాన్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట
హేతువై ఉండు. నాకు గలయున్నత కరణమే నాదుడగును, నేను మురియు శ్రీకరం బగునామేది సిల్వబట్ట యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహ నందముల్ కల్గుట కేకత్త గణమైన ఇటువై ఉండు. సొలొమోను రచించిన పరమగీతం 1వ అధ్యాయం 14వ వచనం. నాకు నా ప్రియుడు ఏన్గెది ద్రాక్ష వరములోని కర్పూరపు పోగుత్తులతో సమానుడు. ఈ వచనములో నాకు నా ప్రియుడు, ఈ నాకు అనేటువంటి ఆమె ఎవరు అని చూస్తే భూలోకమందున్న క్రీస్తు రక్తము చేత కడగబడిన, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమే ఈ యొక్క ప్రియురాలు అని గమనించాలి. ప్రియుడు అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. ఈ ఏనుగేదిని గూర్చి దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, అందులో కొందరు వచ్చి సముద్రము అవతల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించు. వారు హససోను తామారు అను ఏనుగేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. హససోను తామారు అనబడేటువంటి చోటు ఏనుగేది. ఈ ఏనుగేది అనబడేటువంటి ఈ స్థలము మృత సముద్రమునకు సమీపములో ఉంది. ఈ ఏనుగేదిలో ఏం జరిగింది? సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చూస్తే, తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఏన్గెదికి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. అలాగే 17వ వచనములో చూస్తే దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందున ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిదివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఏనుగెదిలో జరిగినటువంటి కార్యం ఏమిటంటే, సౌలు రాజు దావీదును చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వెదుగుతూ ఏనుగెదిలో దావీదు ఉన్నాడని తెలిసి అక్కడికి వచ్చాడు. 24వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 1వ వచనములో, సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చిన ఎక్కడున్నాడని, ఏన్గెది అరణ్యమందున్నాడని, ఏన్గెదిలో దావీదు ఉన్నాడని సౌలు వెదుకుంటూ వచ్చాడు. దావీదుతో పాటున్న తన సేవకులు సైనికులు తనతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా గుహలో ఉండగా ఆ గుహ చాలా దగ్గరగా దొరికాడు సౌలు తాను యొక్క అవసరముల కొరకు అటు వచ్చాడు. దావీదుతో పాటు ఉన్న వారు ఏమంటున్నారంటే, ఇదిగో నీ శత్రువు వచ్చాడు నిన్ను చంపడానికి తరిమేటువంటి సౌలు. ఈ సౌల్ని నీ వెళ్ళి చంపు, లేక మేమేమైనా చేయాలంటే చెప్పు. 4వ వచనములో, నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించును యెహోవా నీతో చెప్పిన దినం వచ్చెనని
అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. ఈ దావీదుతో తనతో పాటు ఉన్న వారంటున్నారు, దొరికాడు కాబట్టి నువ్వేం చెయ్యాలో చెయ్యి. కానీ తీరా వెళ్ళినటువంటి దావీదు ఏమి చేయకుండా కేవలం వస్త్రపు చెంగు మాత్రమే కోసాడు. దానికి విలవిలలాడిపోయాడు, చాలా బాధపడిపోయాడు. అయ్యో, దేవుని చేత అభిషేకించబడిన సౌలు యొక్క వస్త్రాన్ని నేను కోసానా, ఇది కూడా చేయకూడదే నేను. 6వ వచనములో ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాని బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. సౌలు పై వస్త్రమును తాను కోసెను. దావీదు మనసు నొచ్చుకుంటుంది. అయ్యో, నేను కోయకూడదు. ఎందుకు కోసాడు అంటే సౌలుకు తెలియచేయడానికి అటువైపు వెళ్ళి చూపిస్తున్నాడు. సౌలా, నిన్ను నేను చంపడానికి ప్రయత్నిస్తే ఇదిగో నీ వస్త్రాన్ని కోసి నేను నిన్నెందుకేమి చేయలేను. నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. ఎవరో నీకు చెబుతున్నారు, నీవెందుకో నా మీద కక్ష కట్టావు. నేను నిన్ను చంపడానికి ప్రయత్నము కాదు, ఈ రాజ్యాన్ని నేను ఆక్రమించుకునే ప్రయత్నము కాదు. ఇదిగో నీవు నాకు అపకారమే చేస్తున్నావు, కానీ నేను నీకు ఉపకారమే చేయాలి. అందుకనే దీన్ని గమనించినటువంటి సౌలు ఏమంటాడంటే 17వ వచనములో, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా యెడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. సౌలు ఏమంటున్నాడు, దావీదు, నీవు నాకంటే నీతిపరుడవు, నీకంటే పెద్దవాణ్ణి, నీకంటే నేను ఉన్నత స్థితిలో ఉన్నాను రాజుగా, కానీ నీవు నాకంటే నీతిపరుడు. ఎందుకంటే నేను నీకు అపకారము చేయాలంటే నీవు నాకు ఉపకారము చేస్తున్నావు. 3 తత్వాలు ఉన్నాయి. ఒకటేమిటంటే మేలు చేసిన వారికి మేలు చేసే తత్వం. రెండవది ఏమిటంటే మేలు చేసిన వారికి కీడు చేసే తత్వం. మూడోది ఏమిటంటే కీడు చేసిన వారికి మేలు చేసే తత్వం. మేలు చేసిన వారికి మేలు చేయటం మానవత్వం. రెండవది ఏమిటంటే మేలు చేసిన వారికి కీడు చేయటము రాక్షస తత్వం. ఇది సౌలులో ఉంది. మేలు చేసిన వారికి కీడు చేయటం. మీరు అనుకుంటారు చాలా పర్యాయాలు, మా బంధువులకు లేక పలాని వారికి, మా కుటుంబీకులకు నేను మేలే చేశాను, కానీ నాకు కీడు చేస్తున్నారు. ఆ తత్వం ఏమిటంటే రాక్షస తత్వం. మూడోది ఏమిటంటే కీడు చేసిన వారికి మేలు చేయటం. ఇది దైవత్వం. మేలు చేసిన వారికి కీడు చేసే రాక్షస తత్వాన్ని సౌలు కలిగి ఉన్నాడు. దావీదు ఏమి కలిగి ఉన్నాడు? కీడు చెయ్యాలని ప్రయత్నించే సౌలుకి మేలే చేశాడు. నేను అడుగుతున్నాను, నీ తత్వం ఏమిటి అని. ఏనిగేదిలో ప్రేమ కార్యము జరిగింది. ప్రేమించాడు. దావీదు సౌలుని ప్రేమించాడు, కానీ సౌలును చంపలేదు. అందుకనే ఈ వచనములో నాకు నా ప్రియుడు ఏనిగేది ద్రాక్ష వనము. ద్రాక్ష వనము అనేది ప్రేమకు గుర్తు. అలాగే ద్రాక్ష రసము అనేది ఆ కానా వివాహములో విందు చూస్తాం. అక్కడ ప్రేమకు అంటే వచ్చిన వారిని, అతిథులను గౌరవించడానికి ద్రాక్ష రసము. ఇక్కడ ద్రాక్ష వనము అని అనడానికి కలిగినటువంటి కారణాన్ని మనము చూస్తే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములో, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వానిని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి, పాడెదను వినుడి. 7వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. దేవునికి ఒక తోట ఉందట. ఆ తోట పేరు ఇశ్రాయేలీయులు. అంటే దేవునికి అందరి మీద ప్రేమ ఉన్నది, ఇశ్రాయేలీయుల మీద అధికమైన ప్రేమ. దేవుడు ఏర్పాటు చేసుకుని
ఆయన కోరుకున్నటువంటి జనాంగం. కారణం ఏంటంటే అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మినందువల్ల, దేవుడు చెప్పినందుగా వినినందువల్ల ఆ జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ రోజు వరకు ఆశీర్వదిస్తూనే ఉన్నటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష వనము అనడానికి కలిగినటువంటి రీతి ఏమిటంటే దావీదు సౌలుని ప్రేమించటం. యేసునాథుడు చెప్పిన మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. గమనించాలి, యేసునాథుడు ఏమంటున్నారంటే నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని. ఇదిగో ఇశ్రాయేలీయులు అనబడేటువంటి ద్రాక్ష వనములో నుండి ఒక ద్రాక్ష వల్లిని చూస్తాము. ఆ వల్లి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము నుండి, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పి, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ద్రాక్ష రసము అనబడేటువంటిది యేసు యొక్క రక్తమును సూచిస్తూ ఉంది. ద్రాక్ష వనములో ఉండేటువంటి ద్రాక్ష తీగెలు, ద్రాక్ష పండ్లు, ద్రాక్ష పండ్ల ద్వారా వచ్చే ద్రాక్ష రసము యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును గుర్తు చేస్తుంది. నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్ష వనములోని అంటే దావీదు అక్కడ ప్రేమించాడు. ఆ వనములో సౌలుని ద్వేషించలేదు, చంపలేదు, అపకారికి ఉపకారము చేశాడు. ఇదిగో యేసునాథుడు ఆయన చూపించింది ప్రేమే. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును. నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప. ద్రాక్ష వనము అనేది క్రీస్తు వారి యొక్క ప్రేమకు గుర్తయ్యున్నది. ప్రేమ ఏనిగేది ద్రాక్ష వనములోని కర్పూరపు పొగుత్తులు. కర్పూరం అనేది చేదైన పదార్థము. కర్పూరం అనేది చేదుకు గుర్తు. యేసు క్రీస్తు వారి యొక్క జీవితాన్ని కన్యక గర్భముగా జన్మించిన నాట నుండి చూస్తే అన్ని శ్రమలే, చేదైన పరిస్థితులే కనబడతాయి. అంత గొప్ప దేవుడు నరావతారిగా రావడం ఆయనకి అది ఒక చేదే. ఆ యొక్క మహోన్నతుడు పొత్తి వస్త్రముల చేత చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడడం శ్రమ కాదా? ఆయన ద్వారా సృష్టించబడిన మరియకు కుమారుడవడం ఆయనకి శ్రమ కాదా? మరియ గర్భములో ఇమిడిపోవటం ఆయనకి చేదు కాదా? దేవుడయుండి మానవుడైనటువంటి అనికుడైనటువంటి యోహాను చేత బాప్తిస్మాన్ని పొందేది ఆయనకి అదొక చేదు కాదా? ఆయన దేవుడయుండి మనిషిగా వచ్చారు కాబట్టి అరణ్యములో సైతాను చేత శోధించబడ్డారు. పరమందుంటే అపవాది దేవుని వైపు చూడ కూడా వీలు లేని పరిస్థితి. కానీ నరుడుగా వచ్చినటువంటి యేసును అపవాది శోధించాడు. ఇది చేదు కాదా? నరులైన మనము పరిశుద్ధాత్మను పొందటం అది గొప్ప కార్యమే. కానీ దేవుడయుండి నరుడుగా వచ్చి ఆయన అభిషేకాన్ని పొందటం ఆయనకి అది చేదు కాదా? మరియమ్మను యోసేపులను తల్లిదండ్రులుగా పిలవడం, వారు ఆయన పిల్లలయుండి వారిని తల్లిదండ్రులు అనుకోవటం ఆయనకి శ్రమ కాదా? పక్షవాత రోగిని ఆయన స్వస్థపరిచిన కాలములో పాపములు క్షమించుటకు అధికారం ఎక్కడది అని అన్నారు. ఈ మాట విన్న యేసు వారికి ఇది బాధ కాదా? సేన దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు వస్త్రాలు లేకుండా సమాధుల్లో తిరిగే వ్యక్తిని స్వస్థపరిస్తే ఆ దేశవాసులు ఏమనాలి? ఇక్కడే మీరుండండి, మా మధ్య ఉండండి.
ఎందుకంటే ఈ దెయ్యముల చేత శోధించబడి వస్త్రాలు లేకుండా దిగంబరిగా రాళ్లతో కొట్టుకుంటూ గాయపరుచుకుంటూ సమాధుల్లో తిరిగే వ్యక్తిని స్వస్థ చిత్తునుగా చేసిన యేసు ప్రభువా, మీరు మా గ్రామములో ఉండండి, మరిన్ని కార్యాలు చేయండి, మీరు మాతో బోధలు చేయండి అని అనాలి. కానీ మా దేశమును వదిలిపోమని అన్నారు. గెరాసీనుల ప్రాంతవాసులు, అది ఆయనకి శ్రమ కాదా? 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరును లేపితే సన్మానించాలి, చనిపోయిన లాజరును తిరిగి లేపితే యేసును ఎప్పుడు చంపుదుమా అని వారు ఆలోచన చేశారు. ఇది ఆయనకి చేదు కాదా, శ్రమ కాదా? యేసు వారు శిష్యుల పాదాలు కడగడం ఆయనకి శ్రమ కాదా? దేవుడై ఉండి శిష్యుల పాదాలు కడగడం, పాదాలు ముట్టుకోవటం శ్రమ కాదా? శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు అనే గ్రామానికి చెందిన యూదా యేసు వారిని 30 నాణెములకు అమ్మి వేయడము, ఇది కర్పూరము కాదా, చేదు కాదా? యేసు వారిని పట్టుకోగానే శిష్యులందరూ విడిచి వెళ్ళిపోయారు, అది చేదు. యేసు ఎవరో ఎరుగునని 3 మార్లు అబద్ధమాడాడు సీమోను పేతురు గారు. యేసు వారిని ఒక నేరస్తుని వలె చేతులకు సంకెళ్ళు వేసి కోర్టులకు తీసుకెళ్లారు. పట్టి కట్టి నెట్టి కోటి తిట్టి రేసు నాదు నాకాడ పట్టి కాటి నెట్టి కోటి తిట్టి రేసు నాదు నకట అట్టి శ్రీమాల నంది పలుకడాయ యేసు స్వామి నాడు ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంత. చాలా పర్యాయాలు మనల్ని ఎవరైనా తక్కువగా చూస్తే తట్టుకోలేము. కడకింట్లో ఉండే కుమారుడు కానీ కుమార్తె కానీ తల్లి కానీ తండ్రి కానీ సోదరి కానీ సోదరుడు కానీ తక్కువగా వాళ్ళని చూస్తే తట్టుకోలేరు. కానీ యేసునాథుడు ఎంత తక్కువగా చూడబడ్డారు, కోర్టులో నిలబెట్టబడ్డారు. నిరపరాధి అయినా తండ్రిని నిలువబెట్టిరి, నిరపరాధి అయినా తండ్రిని నిలువబెట్టిరి, దొరతనాము వారి ఎదుట పరిహసించిరి, పరిహసించిరి, పరిహసించిరి. పాప మేరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి, శాపవాక్య ములను బల్కి శ్రమలు పెట్టిరి. ప్రభునందు ప్రియులరా, పాపమెరుగనట్టి ప్రభుని బాధ పెట్టిరి, శాపవాక్యములను పలికి శ్రమలు పెట్టిరి. ప్రేమామయునికి అంతా చేదే. ఆయన ఎక్కడున్నా ప్రేమించారు, పాపులను ప్రేమించారు, రోగులను ప్రేమించారు. అంటరాని వారిగా చూడబడే ఆ రోజుల్లో సమరయులను సంకరులను అంటరాని జాతులుగా చూచేవారు. ఆ రోజుల్లో యేసువారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో కూర్చున్నారు. యేసునాథుడు ఏమన్నారు? అమ్మా దాహము తీర్చు. సమరయ స్త్రీ ఏమంది? మీరు యూదులు, మేము సమరయులము, మా నీళ్లు మీరు త్రాగొచ్చా? ఏమమ్మో సమరయ స్త్రీ, ఏమమ్మో సమరయ స్త్రీ,
నాకు నీళ్లు పోయమ్మా, ఏమమ్మో సమరయ స్త్రీ అన్నారు. ఆమె ఏమంది? అన్నన్నా యేసన్నా, అన్నన్నా యేసన్నా, మీరు యూదులన్నా మేము సమరయులమన్నా, మీరు యూదులన్నా మేము సమరయులమన్నా, మా నీళ్ళు త్రాగొచ్చా ఏమన్నా యేసన్నా? మీరేమో యూదులు, మేము సమరయులము, మా నీళ్లు మీరు తాగొచ్చా? మేము తాగమనబడి యూదా జాతిలో ఉన్న యేసువారు నీళ్ళు అడిగారు. కుష్ఠరోగింటికి వెళ్ళి భోంచేశారు. జక్కయ్య ఇంట్లో భోంచేశారు. రాత్రి పండుకున్నారు. ఎంత ప్రేమ! ఈ ప్రేమామయునికి జీవిత కాలమంతా శ్రమే. తలపై ముళ్ళ కిరీటం పెట్టడాన్ని బట్టి కలిగిన శ్రమ, తలపై కిరీటంబు తగిలించి అదుమగా కాలువలవుచు రక్తంబుగారే, రెండు చేతులలోను రెండు మేకులు కొట్ట కాలువలవుచు రక్తంబుగారే, మేఘాళ్ళు చెతపర్చి మేకుతో కొట్టంగా కాలువలవుచు రక్తంబుగారే. ఈ బాధ వివరింప ఎవరి తరము? ఈ బాధ వివరించడానికి ఎవరి తరము కాదు. మొయ్యలేని మ్రాను మోయించినటువంటి ఆ కాలములో ఆయన పొందిన శ్రమ, ముఖం మీద ఉమ్ములేసినప్పుడు పొందిన శ్రమ, కొరడాలతో నిన్ను కొట్టి కండ్లకు కంత కట్టి చేజారించి వేర్కను నా యేసు అట్టి వరెవరెంచును. అందుకే సిలువ ధ్యానము ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎన్ని పర్యాయాలు సిలువను గూర్చి చెప్పినా ఈ కార్యము తరగదు. సిలువను గూర్చి 2000 సంవత్సరాలుగా ఎంతమంది బోధించినా తరగనిది సిలువ. ప్రభునందు ప్రియులారా, కర్పూరం అనేది చేదు. అందుకే యేసునాథుడు జీవించిన కాలమంతా కూడా హెబ్రీ పత్రిక 5:7 శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు సమర్పించి ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో రోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అంటే జీవిత కాలమంతా రోదనే, కన్నీళ్లే. నాకు నా ప్రియుడు ఏనిగది ద్రాక్షవనములోని కర్పూరపు పుగుతులతో సమానుడై ఉన్నారు. కర్పూరం పుగుతులు, పుష్పములు, శ్రమ ద్వారా వచ్చినటువంటి ఫలితములే కర్పూర పుగుతులు. ఈ శ్రమ పొందిన యేసు ఆయన జన్మించిన నాటి నుండి చనిపోయి తిరిగి లేచి పరమునకు వెళ్ళే వరకు అన్ని అద్భుతాలే. ఆయన రోదనముతో కన్నీళ్లతో ఆయన ప్రార్థనలు చేస్తూ జీవిస్తూ ముందుకు సాగారు. కానీ ఆయన అరణ్యములో ఉంటే అరణ్యముల అద్భుతాలు, ఇంట్లో ఉంటే ఇంట్లో అద్భుతాలు, వీధిలో ఉంటే వీధుల అద్భుతాలు, కొండ మీద ఉంటే కొండ మీద అద్భుతాలు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జనం, అన్ని అద్భుతాలే. ఆయన కార్చినటువంటి రక్తపు బిందువులను బట్టి కోట్ల మంది విశ్వాసులను తయారు చేసుకున్నారు. విశ్వాసులే పోగొత్తులు. వీరందరూ ఎలాగొచ్చారంటే శ్రమలో నుంచి వచ్చారు. తల్లి గర్భములో ఉండి ప్రసవ వేదనతో వచ్చిన శిశువు. కానీ తల్లి శ్రమ కంటే క్రీస్తు యొక్క శ్రమ ఎట్లాంటిది? దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, ప్రభు పొందిన శ్రమగాక అర్థమైతే పిచ్చి వాళ్ళు అయిపోతారట, అర్థమైన వాళ్ళు. కానీ శ్రమ తరువాత ఫలితం వచ్చింది, శ్రమ తరువాత అద్భుతం జరిగింది. దైవజనుడు అన్నారు, ఆటంకం వచ్చింది, ఎర్ర సముద్రం, అక్కడ అద్భుతం జరిగింది.
శ్రమ తరువాత భాగ్యము కలిగింది. యేసు శ్రమ తరువాత ఈ లోకములో ఏర్పాటు చేయబడింది క్రైస్తవ సంఘము. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. అపోస్తలుల కార్యాలు 20:28 వ్రాయబడినట్లు, ఎఫెసీ పత్రిక 5:27 మహిమగల సంఘము. ప్రకటన గ్రంథం 21:9 గొర్రె పిల్ల భార్య, పెండ్లి కుమార్తె. హెబ్రీ పత్రికలో జేసుల సంఘము. ఇంట్లాంటి సంఘము శ్రమ తరువాత వచ్చింది. కర్పూరపు పోగుత్తులు. ఇదిగో నాకు నా ప్రియుడు ఎట్లంటే ఆ కర్పూరపు పోగుత్తులతో సమానుడు. అంటే అనేకమైనటువంటి ఫలితాలు రావటానికి కారకులైనటువంటి ప్రభు అనబడేటువంటి వాస్తవాన్ని గమనించాలని మీ అందరికీ తెలియచేస్తూ, సిలువలో యేసునాథుడు పలికినటువంటి పలుకులు అన్ని కాలములలో, అన్ని లోకములలో, యుగాంతముల వరకు అన్ని విధములైన పరిమళమును వెదజల్లు పుష్పదాయకములైనవి యేసువారు పలికిన మాటలు. ప్రభు శ్రమల వలన పుష్పముల వంటి ఆనందకరమైన ఫలములు కలిగినట్లు యేసువారి శ్రమల వల్ల ఆనందకరమైన జీవితాలు వచ్చాయి. సంఘం వచ్చింది. ఆ సంఘము అద్భుతాలు చేసింది. ఆది క్రైస్తవ సంఘము. ఇట్లాంటివన్నీ కూడా యేసు ద్వారా జరిగాయి. మీ అందరితో మాట్లాడుతున్నా. నాకు శ్రమ ఉంది, మేము తట్టుకోలేకపోతున్నాం అనేవాళ్ళరా, యేసు వారి శ్రమ ఎప్పుడైనా చూచావా? ఆ శ్రమ చూడు. నీ శ్రమ ఆవగింజల అంత కూడా ఉండదు నీ శ్రమ. బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన వరకు శ్రమ లేని భక్తులు లేరు. ఈరోజు నువ్వు శ్రమ ఉందంటే రేపు ఆ శ్రమ యొక్క ఫలితాలు చూస్తావు. రేపు రోమాపత్రిక 8:19 నుంచి మనం చూస్తే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది ఏలయనగా, సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందును నిరీక్షణ గలదాయి. స్వేచ్ఛగా గాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదు. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టొచ్చు. మనలో మనము మూలుగుచున్నాం. సృష్టి పొందబోయేటువంటి మహిమ కొరకు ఎదురు చూస్తుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో చూస్తుంది. ఒకనాడు పాడైన సృష్టి 1000 ఏండ్ల పరిపాలన కాలములో అదంతా బాగు కావడానికి చూస్తుంది. ఎలాగొచ్చింది ఆ బాగు? యేసు రక్తమును బట్టి వచ్చే బాగు. సిలువ లేకపోతే స్వర్గము లేదు. యేసు రక్తము లేకపోతే పాపికి విమోచనము లేదు, పాపికి మోక్షము లేదు, పాప పరిహారము లేదు, నిత్య జీవము లేదు. ఇవన్నీ యేసు రక్తం అనుగ్రహించినటువంటి ఫలితములు. అందుకని నా ప్రియుణ్ణి చూస్తే శ్రమ కాకుండా ఫలితములే కనబడాలి. నువ్వు మారనంత కాలం యేసు సిలువలో ఉంటారు. నువ్వు మారినంత కాలం సింహాసనం మీద ఉంటారు. నువ్వు ఒక మాట చెప్పాలి, తండ్రి మీ శ్రమకు ఫలితమే నిన్నైనా. ఇదిగో నాకు నా ప్రియుడు ఏన్గెది ద్రాక్షావరములోని కర్పూరపు పొగుత్తులతో సమానుడు. చేదు గుర్తుకు రావాలి. చేదులో నుంచి వచ్చిన ఫలితములన్నీ గుర్తుకు రావాలి. ఆ ఫలితాలు యేసును చూస్తుంటే, ప్రభువా మీరు కల్వరి కొండ మీద వేలాడారు, కానీ మీ ద్వారా రక్షించబడిన జనం ఎంతమంది? యేసు నా కొరకు చనిపోయారు. ఆ కర్పూరం అంటే నాకు తెలుసు, పోగుత్తులంటే తెలుసు. ఆ రీతి కలిగిన వారి కొరకు యేసు రాబోతున్నారు. ఆయన రాకడకి సిద్ధపడతాం. ఎంత గొప్ప పుట్టిను
అంతయును సమాప్తమాయేను. పావనుండగు ప్రభువు మన కొరకు ఆ శిలువ మీద చావు నొందెడు సమయమందునా. పావనుండగు ప్రభువు మన కొరకు ఆ శిలువ మీద చావు నొందెడు సమయమందునా. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి అని. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి అని. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి అని. రావముగా మొరపెట్టెను యెహోవాయను తన తండ్రితోను. ఎంత గొప్ప గొప్ప పుట్టి మీకే స్తుతి. రక్షణ అంతయును సమాప్తమాయేను. దయచేసి లైవ్ లో ఉన్నవారు చాలా మంది, వందలాది మంది లైవ్ లో ఉన్నారు. మోకాడు తిక్కండి, కొంతసేపు మోకాడు తిక్కండి. మోకరించలేకపోతే లేచి నిలవబడి మరలా మోకరించండి. అందు తిమిరము క్రమ్ము కడియై నా నీతి సూర్యుని అంత చుట్టెను బంధకంబులు. అందు తిమిరము కమ్ము గడియయ్యే నా నీతి సూర్యుని అంత చుట్టెను బంధకంబులు. నిందవాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను. నిందవాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను. పందెముగనొక కాటు వేసెను పాత సర్పము ప్రభువు యేసును. ఎంత గొప్ప గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వరి మీటను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వరి మీటను. సంతసముతో సిల్వగొట్టగా సూర్యుడంతా కారమాయెను. దేవునికే మహిమ. ఎంత గొప్ప గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. సిలువనాథుని వైపు, ముండ్ల కిరీటధారి వైపు, రక్తధారి వైపు, చిట్లించబడినటువంటి ఆ శరీరము వెంబడి కారుచున్నటువంటి రక్తము, సిలువనబడే బలిపీఠముపై వధించబడినటువంటి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను
అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేసినట్లు ఇప్పుడు యేసువారు సిలువలో లేరు, కానీ 2020 సంవత్సరముల క్రితం ఈ భూలోకమునకు కన్యన మరియ గర్భమున వచ్చినటువంటి ప్రభు ప్రతి మనిషిలో ఉన్న ఆ పాపము అనబడే ఆ భయంకరమైన దుస్థితిని తీసివేయుటకై శరీరధారిగా వచ్చి ఆయన విలువైన రక్తాన్ని సిలువలో ధారబోసినటువంటి ఆ గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని భక్తుడు ఆయన ప్రాణముతో చెప్పుచ్చు దేవుని మహిమపరిచినట్లు. ఇదిగో ఆ కార్యమే ఈరోజు మనము చేయవలసింది. ఆ కార్యమే 40 దినాలు మనము చేసి జీవితం అంతా అలవాటు చేసుకొని సిలువ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ద్వారా ఎన్ని విలువలు, ఆయన రక్తము ద్వారా ఎంత విలువ, పాప క్షమాపణ, పాపమును పరిహారము చేయు రక్తమును మన కొరకు ఇవ్వడానికై నిలువెల్ల గాయములు పొందిన యేసు వారి వైపే చూద్దాము. ఆయన జన్మించినది మొదలుకొని మరణించి మరణ సిలువలోంచి తిరిగి లేచి పునరుద్ధానమైనది మొదలుకొని ఆరోహణమైనది మొదలుకొని ఎన్నో శ్రమలు యేసుక్రీస్తు వారు పొంది ఉన్నారు. అందులో ముఖ్యమైన ఘట్టము సిలువపై ప్రభు వేలాడబడుట. మనపై ఉన్న పాప భారాన్ని, వ్యాధి భారమును, శిక్ష భారమును ఆయనపై వేసుకుని మోసినటువంటి, భరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. ఆయన గాయములను జ్ఞాపకము చేసుకుందాము. ధూళిను బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను అని విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు సొదొమ గొమొర్రా పట్టణములను గూర్చి దేవుని వేడుకుంటున్నప్పుడు పలికినటువంటి కార్యము, అమ్మా అయ్యా, ఆదికాండం 18:27 వ్రాయబడినటువంటి కార్యాన్ని, అట్టి స్థితి, అట్టి పశ్చాత్తాపము మన హృదయములోనికి వచ్చి ఈరోజు పశ్చాత్తాపము కార్యము మన హృదయములో కలిగి మనం ఎవరమై ఉన్నాం, ఏమై ఉన్నామో, మనం ఎవరై ఉన్నామో, ఏమై ఉన్నామో, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమును చిందించారు, ఆయన మన కొరకు శ్రమ పొందారు, ఆ కార్యమును బట్టి ధూళిని బూడిదని ఆయన అన్నట్లు మనమంతటి బలహీన భయంకరులమై ఉన్నామే. కాళ్ళ క్రింద ఉండే ధూళి వంటి వారము, కాలిపోయినటువంటి కాలిన ఆ పరిస్థితిని బట్టి వచ్చి బూడిది వంటి వారము. అటువంటి స్థితి ఈరోజు నీలో నాలో అది ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు పశ్చాత్తాపము ఎప్పుడు ఉండాలి? పశ్చాత్తాపము 40 దినాలు సిలువ యొక్క కార్యమును బట్టి స్తుతించే స్థితిని కలిగిండే గొప్ప అనుభవాన్ని ఈ 40 దినాలు 40 మెట్లు లాంటివి అని భక్తులు తెలియజేసినట్లు అటు కార్యము కొరకాయ, నీ కొరకాయ, నా కొరకాయ, బాలుడైనటువంటి 8వ రోజున సున్నతి చేయడానికి మందిరానికి తీసుకుని రాబడిన ప్రభునెత్తుకున్నటువంటి సిమియోను భక్తుడు దేవుణ్ణి సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరచిన రక్షణ నేను కన్నులారా చూచితినన్నట్లు. ప్రైజ్ ది లార్డ్.
స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. మా కొరకై పనిగెట్టుకొని ఈ లోకమునకు వచ్చి వేసిన రక్షకుడా, సర్వజనోపకారి, సర్వజన రక్షకుడవై ఉన్నా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడినట్లు, అమ్మా అయ్యా, ప్రభు యొక్క సిలువ యొక్క కార్యాన్ని, ఆయన గాయములను, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకునొచ్చు. ఈరోజు విన్నటువంటి వాక్యము మనలో అది నెరవేర్చబడినట్లు ఆయన వైపు మాత్రమే చూద్దాము. సిలువ తలంపును మాత్రమే కలిగి ఉందాము. యేసు క్రీస్తుని సిలువా ఇప్పుడు ధ్యానము చేయు, మా సాధోను సోదరా, మన దోషంబు నిడా బాపు, ఈ సంతాపమరణ వ్యాసంబు చే సోదరా, ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా, ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా, ఒకడు బల్లెంబుతో పొడవా, నీరు రక్తము కారి చిలోలాయను సోదరా, ఒకడు బల్లెంబుతో పొడవా, నీరు రక్తము గారి చిలోలాయను సోదరా. ఒళ్ళంత రక్తముతో ముళ్ళ కిరీటముతో ఉన్న యేసునాథుని వైపు చూస్తుండగా ఈరోజు విన్నట్లుగా ప్రార్థించాలి. మరి మీ 40 దినములు 40 దినములే కాదు, ఎప్పుడు ప్రార్థన, ఇప్పుడే ప్రార్థన, ఎన్నోసార్లు ప్రార్థించావు. ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉండి చేసే ఏ ప్రార్థన అంశాలు ఏమిటి? నీ జబ్బు తగ్గాలని, సంతానము కలగాలని, జాబు రావాలని, మేలు కలగాలని, ఐశ్వర్యము లభించాలని, కుటుంబ శాంతి సమాధానం ఉండాలని ప్రార్థన కాదు కాదు. సిలువని వ్యర్థం చేస్తున్నావు. దేవా, ఇంతవరకు సిలువనే నేను వ్యర్థపరిచాను, సిలువకే నేను శత్రువునిగా ఉన్నాను. అనేకులు సిలువకు శత్రువులుగా ఉన్నారు అన్నట్లుగా నేను శత్రువుగా ఉన్నాను. అందుకే ఈవేళ ప్రార్థించి పశ్చాత్తాపాన్ని పొందుతున్నానయ్యా. మీ సిలువ దగ్గరికి నేను వచ్చానయ్యా.
చేసింది తప్పిదమేనైనా, ఆచారము చేస్తున్నారు కానీ ఆత్మీయత లేదయ్యా. ఇంకా నేను మీ బిడ్డను కాలేకపోయానయ్యా, నాలో రక్షణ కార్యం సరిగ్గా జరగలేదయ్యా. సిలువను చూచుకొలది శిలలాంటి మనస్సు నలిగి కరిగి నీరైపోతుందన్నారు, కానీ శిలలాంటి మనసుతోనే నేను 40 దినాలు ధ్యానాలు చేస్తానయ్యా. ఇంతకుముందు ఒక ఆమెకి అధికమైన కోపం, ఆమెకి అది పోయిందని చెప్పారయ్యా. ఆ వీధిలో ఉండే ఆమె మారిపోయింది. మీ సిలువ చెంతకొచ్చి నాలో మార్పు కలిగిన రోజే మీకు మహిమ కలిగే రోజునైనా. కుడి చేతి వైపున దొంగ మిమ్మల్ని చూచి మారిపోయాడు. తండ్రి నన్ను క్షమించు, నేను బైబిల్ సరిగా చదవలేని పరిస్థితులు క్షమించండి, మోకాళ్ళ జీవితము లేని అట్టి రీతి క్షమించండి, నేను నలుగురికి సహాయం చేయలేకపోయాను క్షమించండి, పశ్చాత్తాపపడుచున్నాను. నా మనసులో వేదన తండ్రి, ఇవి నాలో ఉండకూడనివన్నీ కాల్చివేయబడాలి. నాలో ఉండే నామకార్థత, నిర్లక్ష్యము, సోమరితనము, అవిశ్వాసము, అపవాదికి చోటివ్వడం. అపవాదికి చోటియ్యకుడు అంటే చోటివ్వడం. అవిశ్వాసంలోకి వెళ్ళిపోవటం, బలహీన పడిపోవటం, ఎప్పుడంటే అప్పుడు బలహీనం. నాకు దేవుడు ఉన్నారు అనే బలము కంటే సైతాను బలహీనత ఎక్కువైపోవటం. దేవుడు నాకున్నారు, నాకు భయం లేదు అనే దానికంటే బలహీనతే అనేక పర్యాయాలు నాపై గెలిచేయటం. నాది తప్పేనైనా నన్ను క్షమించు, ఆ విషయంలో నన్ను క్షమించు, ఆ విషయంలో నన్ను క్షమించు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం అని. అలాగేనైనా నా కోసం, నా పిల్లల కోసం ఏడుస్తున్నానయ్యా. తండ్రి నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నన్ను క్షమించము, నా కుటుంబాన్ని క్షమించు, క్షమించము నాయనా. ఎవరు మట్టుకు వారు మీ మనసులో ప్రార్థన చేయండి. నీ హృదయంలో నుంచి రావాలి మాటలు. నిజమైన ప్రార్థన చేయాలి. ఇన్నేళ్ళు నిజమైన ప్రార్థన చేయలేదేమో, నిజమైన కార్యము జరగలేదేమో. నిజమైన కార్యము, నిజమైన పశ్చాత్తాపము కావాలి. వేషధారుల వలె కాకుండా దేవుని కనబడేవారిగా అయిపోవాలి. మనుషులు కనబడేవారు కాక దేవుని కనబడేవారుగా మార్చబడిపోవాలి. అయ్యూట మున్గే దొంగయో ఆశో దుడాయేను నీ నట్టి పాపే నేప్పుడు నేనందు మున్గోదు యేసుండు నాకు మారుగా సిల్వ చామాగా శ్రీ యేసు రక్తమేప్పుడు స్రవించు నాకుగా. నిజంగా ప్రభును చూస్తూ గెత్సేమనే వనములో మోకరించినప్పుడు చెమట కారినట్లుగా, చెమట కాదు రక్తం బయటకు వస్తుంది. రక్త బిందువుల వలె
ఆ చెమట రక్త బిందువుల వలె కారిన ఆ రక్తాన్ని చూస్తూ, ఆ నలిగిపోయిన ప్రభుని చూస్తూ, కోర్టులో 39 దెబ్బలు కొడితే వీరి కోపము చల్లారిపోతుందని, ఈ శిక్ష చాలనుకుని 39 దెబ్బలు కొట్టమని పిలాతు చెబితే 39 దెబ్బలకు పొలమును నాగలితో దున్నినట్లుగా శరీరం అంతా దున్నబడిన యేసు వైపు చూస్తూ, దున్నబడిన శరీరాన్ని చూస్తూ, గానుగాలో పడిన ద్రాక్ష ఫలము రీతి తన శరీరము పిండబడి రక్తధారలు చింది ప్రవహించి. గానుగలో ద్రాక్ష ఫలాలు వేస్తే గానుగ ఎలాగైతే నలగొట్టేస్తుందో, ఇదిగో నలిగిపోయిన శరీరం, 39 దెబ్బలకు నలిగిపోయిన శరీరము, కొరడాలతో కొట్టిన దెబ్బలకు ఆ చీలిపోయిన శరీరం, చీల్చబడిన శరీరములో నుండి చిందించబడుచున్న రక్తము నా కోసమే, మీకోసం ఏడవండి అన్నారు కదా, మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు కదా. ఈ రక్తము నా కోసమే. యేసునాథుని తలపై ఉంచబడిన ముళ్ళ కిరీటం నా కోసమే. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటముల మునముత్తిరా. పాడండి. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటముల ముత్తిరా. చేతులెత్తండి. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివే రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివా రక్షక. అందరూ పాడాలి చేతులెత్తి. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా పాటలు నొందినావా. ఇన్ని పాటలు నా పాపాల కొరకు ఇన్ని పాటలు అందిన తండ్రి, నన్ను రక్షించడానికి ఇన్ని పాటలు అందిన తండ్రి. దిక్కుమాలిన వాడనైన నన్ను, దరిద్రుడనైన నన్ను, గుడ్డివాడనైన నన్ను, దిగంబరినైన నన్ను పరలోకములు మీ పక్కన కూర్చోబెట్టుకోవడానికి, నేనుండు స్థలములో మీరుండు లాగునన్నట్లు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండి అని వ్రాయబడినట్లుగా అట్టి రీతికి సిద్ధపరచడానికి నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలుందరా. 39 దెబ్బలకు చీలిన శరీరం, ముళ్ళతో కిరీటం మళ్ళీ శిరసు మీద పెడితే ఆ ముళ్ళన్నీ గుచ్చుకుపోయి బాధ. ఎంత బాధో. నా శిరస్సుతో చేసే పాపాలకు మీ శిరస్సులో ముళ్ళు, శరీరముతో చేసే పాపాలకి శరీరం అంతా గాయాలు.
నా పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని ఎత్తుకొని మోసిన దేవుడు, మోసిన ప్రభువు నా యేసునాథా మోస్తున్న తండ్రి. ఏమీ నేరంబు లేక మరణ స్తంభము ఎలా మోయానాయను నా యేసు ఎంతో ఘోరములాయను. ఏమీ నేరంబు లేక మరణ సంభము లేలా మోయా నాయనో. పాడండి. నా యేసు ఎంతో ఘోరములాయను. ఈ మానవులు యెరూషలేము బయటకు తీయనేమి నేరంబు దోచెను. ఈ మానవులు యెరూషలేము బయటకు తీయనేమి నేరము దోచెను. నా కోసమే నాయనా, నా పాపముల కోసమే నాయనా, నన్ను రక్షించడానికే నాయనా, మీ పక్కన కూర్చోబెట్టుకోవడానికే నాయనా, ఇంతకాలము నేను సరిగ్గా మారనందుకు నన్ను క్షమించండి నాయనా. సంపూర్ణుని కానందుకు నన్ను క్షమించండి నాయనా. అపవాదికి చోటిచ్చినందుకు నన్ను క్షమించు. ఎత్తుకుని పోయలేక పడిపోయారు కదయ్యా, నా కోసం నా భారాలను ఎత్తుకున్నారు కదయ్యా. మొయ్యలేక సిల్వా భారము మూర్ఛబోయేనా మొయ్యాలే మూర్ఛబోయినా అయ్యయ్యో చోకేనా యేసయ్యా తూలేనా మా అయ్యా నిన్ తలపకుండే లాదారి పోయే. యేసయ్యా మీ సిలువ తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. ఆ రక్తాన్ని చూస్తుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. మయ్యా యేసయ్యా నేను తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. సిలువను పోయలేక పడిపోయిన నేను తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. చేతుల్లో ఉన్న మేకలు చూస్తే ఆ కర్ర మీద మీ చేతులు పెట్టి కొట్టగా చేతిలో నుంచి కర్రలోకి వెళ్ళిపోయిన మేకు, రెండు చేతుల్లో రెండు మేకులు, మీ కాళ్ళల్లో మేకు చూస్తుంటే నా గుండె అదిరిపోతుంది నాయనా. నా చేతులు చేసినట్టి దోషంబు లేకదా, నా చేతులు చేసినట్టి దోషంబు లేకదా. దేవుని ఆత్మ సంచారం జరుగుచు, దేవుడు మన మధ్య ఉన్నారు. ఆత్మ తండ్రి మన మధ్య సంచారము చేస్తున్నారు. భీకరమైన కార్యము చేయడానికి మన మధ్య ఉన్నారు. మనల్ని బలమైన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు. మా అపవాది మీద శక్తినివ్వడానికి మన మధ్య ఉన్నారు. సైన్యములాగా చేయడానికి మన మధ్య ఉన్నారు. వ్యూహిత సైన్య సమీకర రూపణి వలె చేయడానికి మన మధ్య ఉన్నారు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదాయి సూర్యునంత స్వచ్ఛమును కళ్ళను కలిగిన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు. ఫరో యొక్క రథాశ్వములు కలిగిన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు.
ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు నాయన. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వారికి చేయడానికి మన మధ్య ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు స్తోత్రములు గరుడా స్తోత్రములు, శివనాథుడా స్తోత్రములు, రక్తధారి స్తోత్రములు, మహోన్నతుడా స్తోత్రములు, శక్తి కలిగిన దేవా మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తోత్రం. దేవాది దేవునికి స్తోత్రం, జీవాధిపతికి స్తోత్రం, అనాది దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, అనంత దేవునికి స్తోత్రం, తండ్రియగు తండ్రికి స్తోత్రం, పుత్రుడగు తండ్రికి స్తోత్రం, దేవాది దేవునికి స్తోత్రం, జీవాధికారికి స్తోత్రం, అనాది దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం, తండ్రియగు తండ్రికి స్తోత్రం, పుత్రుడగు తండ్రికి స్తోత్రం, ఆత్మయుల తండ్రికి స్తోత్రం, త్రిత్వ దేవునికి స్తోత్రం, త్రిత్వ దేవునికి స్తోత్రం. త్రిత్వ దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, త్రిత్వ దేవునికి స్తోత్రం అని దేవునికి చెప్పండి. స్తోత్రములు ఆయన. పలకండి, ఆ మాట పలకండి, ఆ మాట గట్టిగా పలకండి, ఆ మాట గట్టిగా పలకండి. త్రిత్వ దేవునికి త్రిత్వ దేవునికి స్తోత్రము, త్రిత్వ దేవునికి స్తోత్రము, త్రిత్వ అందరూ చెప్పాలి. దేవునికి మౌనంగా ఉండవద్దు, స్తోత్రము, మౌనముగా ఉండవద్దు, స్తోత్రము, మౌనముగా ఉండవద్దు. అందరూ శుద్ధి చేయండి, సిలువనాథుని చూసి శుద్ధి చేయండి. స్తోత్రము, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. సిలువ దరిక కర్షించు మీ కలుడను ఘోర పాపిని, సిలువ దరిక కర్షించు మీ కలుడను ఘోర పాపిని, కలుషములు విడ శక్తి నీయుమి, సిలువా ధ్యానము నా కల్వరి గిరి చేరు మనసా. తండ్రి, మీలో ఉన్నవన్నీ నాలోనికి పంపించండి నాయన, మీలో ఉన్నవన్నీ నాలోనికి పంపించండి. నేని వాడనై యుండా కోరేదన్ యేసు ప్రియా రక్షక, నీవు చూపు ప్రేమను కాంచి నన్ను చేర్చు నీ దారిన్. అందరూ నన్ను చేర్చు, చేర్చు, చేర్చు రక్షక, నీవు పడ్డ సిల్వకు. చేతులెత్తి నన్ను చేర్చు, చేర్చు, చేర్చు రక్షక, గాయపడ్డ ప్రక్కకు. అందరూ నన్ను చేర్చు, చేర్చు, చేర్చు రక్షక, నీవు పడ్డ సిల్వకు. అందరూ దయచేసి, చాలా గొప్ప కార్యము జరిగించబడుతుంది. ఈరోజు ప్రార్థన అయ్యేసరికి చాలా పొందబోతున్నావు. ఈరోజు ప్రార్థన అయ్యేసరికి చాలా ఐశ్వర్యాన్ని, క్రీస్తు ఐశ్వర్యాన్ని పొందబోతున్నావు. ఈరోజు ప్రార్థన అయ్యే ఈ సిలువ ధ్యానం అయ్యేసరికి ఒక కొత్త మనిషిగా మార్చబడబోతున్నావు. ఈరోజు ప్రార్థన అయ్యేసరికి సాతానుని కాళ్ళ కింద నలిపి వేయబడే కార్యము జరిగించబడుతుంది. అందరూ పాడండి, నన్ను చేర్చు,
చేర్చు చేర్చు రక్షక నీవు పాట సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ చీకటి పోయింది, వెలుగు వచ్చింది. నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రక్కకు. చేతులెత్తి పాడండి. నేని వాడా నై యుండ గోరేదన్ యేసు ప్రియా రక్షక. తండ్రి నేను నీ వాడనై, తండ్రి నేను నీ దాననై యుండ గోరేదన్, నేను నీ వాడనై యుండ గోరేదన్. నీ సిల్వ గాక ఓ దేవా. పాడండి. నీ సిల్వ గాక ఓ దేవా. ప్రేమింప నీయకు. నీ సిలువ కాక, సిలువ నాదు కాక నేను ఏది ప్రేమించను, నేను ఏది ప్రేమించను. నాకు ఏది వద్దు. కులము కాదు, మతము కాదు, గోత్రము కాదు, ఏది కాదు, మనుషులు కాదు, బంధువులు కాదు. సిలువనాథుడైన యేసే నాకు కావాలి. నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై త్యాచిన్నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై త్యాచింతును. పాడండి. నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై త్యాగం. నేను త్యాగం చేస్తాను నాయనా. నా కుటుంబాన్ని, కులాన్ని, అన్నిటినీ త్యాగం. నాకు యేసు తప్ప నాకేం కాదు. కొందరు ప్రాణము త్యాగం చేశారు, రంపాలతో కోయబడ్డారు, కొట్టలతో నరకబడ్డారు, చెట్ల కొమ్మలకి వేలాడు తీయబడ్డారు. త్యాగం, వారిలో త్యాగం చూచాను. నేను కూడా త్యాగశీలిగా నేను ఉంటాను. త్యాగం చేశానయ్యా. నన్నావరించు సర్వమున్ నీ సిల్వాకై త్యాచింతు. రోజు రోజు నేను ఎదుగుతూ ఉంటానయ్యా, రోజు రోజు ఎదుగుతానయ్యా. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు అన్నట్లుగా ఏర్పడడానికి నేను ఎదుగుతానైనా. మీ పాదాల మధ్య ఉంటానైనా. 84 సంవత్సరాల నుంచి మందిరాన్ని విడిచిపెట్టలేదు అన్నా. అలాగే తండ్రి ఈ 40 రోజులే కాదు, ఎప్పుడు మీ సిలువను నేను సిలువనాథుని విడువనైనా. నన్ను ఆవరించు సర్వం. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. మౌనముగా కనిపెట్టుదాము, దేవుని వైపు చూద్దాము.
నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా రుణము నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చ నీవు నా ఋషువై బోధించి నా బదులు చనిపోయి నా వాణి నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాడి మరువాగల నా కృపానిధి అయ్యున్న పరలోకపు ఘనమైన గొప్ప దేవా మీకు స్తోత్రములు నాయన. శక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రములు నాయన. మీ బలమైన గొప్ప కృపను దేవా మీరు చూపించచ్చు. కార్యక్రమముని మీ బలమైన చిత్తము ప్రకారముగా మీకెంతో మహిమకరముగా దేవ ప్రతి ఒక్కొక్కరి కార్యక్రమం ప్రతి వారికి ఆత్మలకు గొప్ప బలముగా జరిగింప చేయబడుట కృప చూపించారు తండ్రి. మీకు స్తోత్రాలు. వ్రతము కలిగి 40 దినాలు సిలువ ధ్యానాల్లో సిలువ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ కార్యమును శ్రమను గాయములను ధ్యానించి క్రీస్తునందు సంపూర్ణంగా చేయబడినట్లు మీ కార్యములను జరిగించి మహిమ ఘనత కీర్తి పొందుమని మేఘమెక్కించమని పెండ్లి కుమారునిగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయి. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము మీరయున్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయ. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయ. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దీవెన సదా మీకెల్లరకు తోడుగా ఉండి 40 దినముల ధ్యానములు దేవుడు ఆత్మీయంగా జరిగించబోటు కృప చూపి పరిశుద్ధాత్మనిచ్చి నడిపించి సంపూర్ణులుగా చేసి మేఘమెక్కించునుగాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమనందునుగాక. ఆమేన్. కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, పాలకుండవు యేసు చాలి మారుచుండెను, మారుచుండెను, మారుచుండెను. పాపమెరుగ నటి
పాపవాక్యములను పల్కి శ్రీమాలు పెట్టిరి, శ్రీమాలు పెట్టిరి, శ్రీమాలు పెట్టిరి. మరునాథ